హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో చూడండి మంచి కర్రీ ఏంటంటే మసాలా దొండకాయ అన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దొండకాయ ఎప్పుడు బోర్ కొడుద్ది కదా తినాలంటే, అసలు వండే బుద్ధే కాదు. దొండకాయ ఫ్రై తప్ప కర్రీ వండాలంటే అసలు ఎవరు తినరు. ఇది చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి తొడుములు తీసుకుని నీట్గా కడుక్కున్న దొండకాయలు, చిన్న సైజు ఆనియన్స్ ఒక 6, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉంటే చాలు. ఆ ఉల్లిపాయలు నీట్గా కట్ చేసుకుని మనం మసాలా పెట్టుకోవాలి. నేను మెత్తగా మసాలా పట్టాను. మనం సేమ్ గుత్తి వంకాయకి ఏమైతే వేసుకుంటామో సేమ్ అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు, గసగసాలు వేసుకోవాలి. అవి మిక్సీ పట్టాను. వాటిని మనం తొడుము తీసుకుని పక్కన పెట్టుకున్న దొండకాయలకి ఇలా కట్ చేసుకోవాలి. అవి దొండకాయలు ఇలా 4 భాగాల్లా చేసుకుని కింద కొంచెం గుత్తుగా ఉండేలాగా విడగొట్టకుండా దొండకాయలు అలా గుత్తు కింద ఉండేలా కొయ్యాలి. సేమ్ మొత్తం దొండకాయలన్నీ అలా కట్ చేసుకున్నాను నేను. ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అనమాట. అవి ఉల్లిపాయలు, తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అని చెప్పాను కదా, దాంట్లో 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను సాల్ట్, అంటే అది చిన్న స్పూన్ కాబట్టి నేను స్పూన్నర వేసాను. 1 టేబుల్ స్పూన్ పడుతుంది. అదే దాన్ని బాగా కలిపేసుకుని సేమ్ మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్లోకి ఆ మసాలాని పెట్టుకోవాలి. చూడండి, అలా లోపల మసాలా దొండకాయ లోపల పెట్టాలన్నమాట మొత్తం. అలా అన్నిటికీ కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయలు అన్నిటికీ ఆ మసాలా పట్టించాలన్నమాట మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఆ మసాలా మొత్తం దానికి పట్టించేసాను. ఇప్పుడు నేను కాజు నానబెట్టాను కర్రీలో కాజు వేద్దామని. ఎందుకంటే ఈ కర్రీ తినేటప్పుడు పిల్లలు అసలు తినరు కాబట్టి, దొండకాయ అంత పెద్దగా ఇష్టపడరు కాబట్టి కనీసం గ్రేవీ వేసి ఆ కాజు కలపచ్చు. ఎందుకంటే మా చిన్నోడు దొండకాయలు అసలు తినడు. వాడి కోసం నేను ఇంకో కర్రీ ఏం చేయను అసలు. ఏ కర్రీ అయితే ఆ కర్రీలో ఇంకోటి వాడు బంగాళదుంప బాగా ఇష్టంగా తింటాడు కాబట్టి బంగాళదుంప వేసో ఏదో ఒకటి వేసి వండుతాను తప్ప విడిగా వేసి చేయను నేను. అదే కర్రీలో వాడికి నచ్చిన వెజిటేబుల్స్ వేసి ఆ కర్రీ కింద పెడతాను అనమాట. అది తినేస్తాడు. ఈ కర్రీ మనం కుక్కర్లో చేస్తున్నాం. నేను అందుకని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. దాంట్లో మొత్తం మనం కలుపుకుని ఉంచుకున్నవన్నీ వేసుకోవడమే. నేను చాలా వరకు కర్రీస్ అన్నీ కుక్కర్లోనే చేస్తాను. ఎందుకంటే అంతసేపు మనం కిచెన్లో ఉండి చేయాలంటే కష్టం కదా. పొద్దుటే పిల్లలకి బాక్సులు రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే మొత్తం అన్నీ అలాగే చేయాలంటే వేరే పనులు కూడా చేసుకోవడానికి టైం సరిపోదు. మనం ఇలా కుక్కర్ విజిల్ పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వేరే పనులు కూడా చేసుకోవడానికి టైం ఉంటుంది. బాగా కుక్ అవుతాయి. ఇలా కూడా కుక్కర్లో చేసుకుంటే కర్రీలు చాలా బాగుంటాయి. తర్వాత ఇందాక నేను కాజు నానబెట్టాను కదా, వాటిని అందులో వేస్తాను. ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, కాజు కదా మనం వేయగానే ఉడికిపోతుంది. అలా ఉడుకుతున్న కర్రీలో వేసేస్తే సరిపోద్ది. చూడండి, దొండకాయలు కొంచెం కుక్ అయినాయి కదా. ఇప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి, గ్లాసు సగానికి తక్కువగా వేసాను వాటర్. నేను తక్కువ వాటర్ పడుతుంది. కుక్కర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట. ఏవైనా సరే వెజిటేబుల్స్ అవని, నాన్ వెజ్ అవని, ఏదైనా సరే కుక్ అయిపోతాయి తొందరగా. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. దానివల్ల కర్రీ చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వస్తున్నాయి. మీరే చూద్దరు కనుక ఎంత బాగా ఎంత బాగుంటుందో చూడండి. అదిగో దగ్గరికి తిక్కుగా గ్రేవీతో ఎంత బాగుందో చూడండి. అసలు దొండకాయ తిన్న వాళ్ళు కూడా తింటారు ఇలా వండితే. అసలు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా తింటారు. ఈ కర్రీ నాకు మా మమ్మీ నేర్పించారు. బాగా వండుతారు.
మా మమ్మీ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మా సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నేను సర్వింగ్ బౌల్లో తీసిన వీడియో మిస్ అయ్యింది, అందుకు లేదు. నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.